ఎన్ని కష్టాలు వచ్చినా పుడమి తల్లినే నమ్ముకొని అందరికీ అన్నం పెడుతున్న రైతన్నలకు మళ్లీ కష్టం వచ్చి పడింది. మే నెలలో తొలకరి జల్లులు పడడంతో గంపెడాసతో విత్తనాలు విత్తిన రైతులకు మళ్లీ వరుణుడు కరుణించడం లేదు. కండ్ల ముందే విత్తనాలు మాడిపోతుంటే అన్నదాతలు వానదేవుడి కోసం ఆకాశం వైపు చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో వర్షాలు కురవకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. మే నెల 26, 27 తేదీలలో భారీ వర్షాలు కురవడంతో రుతుపవనాలు ముందుగానే వచ్చాయని సంబరపడ్డ రైతన్న విత్తనాలు విత్తుకున్నాడు. విత్తనం నాటినప్పటి నుంచి వరుణదేవుడు కరుణించకపోవడంతో ఎండ తీవ్రతలకు విత్తనాలు భూమిలోనే మాడిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పొడి నేలలో విత్తనాలు నాటిన రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. పత్తి పంట సాగులో ప్రతికూల పరిస్థితి రావడంతో రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎకరానికి 2 ప్యాకెట్లు 2.5 ప్యాకెట్లు చొప్పున మొత్తం 10 ఎకరాలతో 20 ప్యాకెట్లు 22 ప్యాకెట్లు వేసాం. మళ్ళీ 10 రోజుల దాకా వర్షాలు ఆ మొలక మొలిసి ఆ నామ్ చేసి అక్కడనే చచ్చిపోయేసరికి ఆ మొత్తం చేను మొత్తం 10 ఎకరాలు మొలవలే. నేను ఎక్కువని కాదు, నా చుట్టుపక్కల రైతులతో అదే బాధ. ఆ మొలకలు మొత్తం సచ్చి ఉన్నాయి కాబట్టి మళ్ళీ 25 ప్యాకెట్లు దాకా పడతాయి. ఒక 2,50,000 నష్టం వచ్చింది. వానలు ముందుగానే వస్తాయని చెప్పి ఈసారి రోహిణి కార్తీలు వస్తాయని చెప్పి రోహిణి కార్తీ పోయి ఇప్పుడు హరిద్ర కార్తీ వచ్చింది. పత్తి గింజలు 2 సార్లు నాటిన 2 సార్లు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ నాటితే 3వ సారి అవుతుంది. ఈ పత్తి గింజలు మొలుస్తాయి, మురిగిపోతున్నాయి వర్షాలు పడక. కూలీలకు 250-300 కూలీలకు అవుతుంది. 800 ప్యాకెట్ పడుతుంది. కూలీలు పెట్టడానికి నాటడానికి వచ్చి 1000 రూపాయలు ఎకరాన్ని తీసుకుంటారు. 25 తారీఖు 30 తారీఖు వేసినాం. అప్పటి నుంచి వర్షాలు ఒక కనబడ్డది పోయింది, గింజలు మొలిచినాయి. మళ్ళీ పల్టర్ కొట్టించిన మళ్ళీ గింజలు పెడితే మొలిచినాయి. మొలుతా అంటే ఇప్పుడు వాటికి ఇట్లా వానలు లేక ఉంచితే ఏం చేస్తాయంటే ఎండిపోతాయని చెప్పేసి మేము లోటుతో నీళ్ళు వేసుకుంటూ పోతాం. వరి పంట కత్తను అట్లా, మొక్కజొన్న అయితే ఇట్లున్నది. పత్తి శాస్త్రవేత్తల ప్రకారం పోయినా కానీ మేము ఏది ఎర్ర పురుగు అటాక్ అయ్యి వెనకకు పెడితే ఎర్ర పురుగు అటాక్ అవుతారు. దీన్ని ఏది ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకు వర్షాలు వస్తున్నాయి అది ఇది అంటే మేము టగటగ దుక్కులు తినిచ్చాం సార్. ఒక దుక్కు ఎకరం దున్నితే 4,000 సార్. ఒక అంటే ప్లవ్ దున్నియడం, ఆ తర్వాత స్విచ్ ఫాల్టర్ కొడితే 3,000 సార్. 7,000 1,500 రూపాయలు గింజలు సార్ ఒక ఎకరానికి. కూలీలకు 2,000 సార్ ఎకరానికి. 10,000 రూపాయలతో ఒక ఎకరం పత్తి పెడతాం సార్. ఇప్పుడు అది పోయినట్టే సార్. మళ్ళీ ఇప్పుడు మేము పత్తి పెట్టాలంటే మళ్ళీ 10,000 అవుతాయి సార్. వాతావరణ శాఖ ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు వస్తాయని సూచించడంతో రైతులు భూమిని చదును చేసి విత్తనాలు నాటారు. జూన్ మొదటి వారంలో విత్తనాలు విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయని, చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని ముందుగానే నాటామని రైతులు చెబుతున్నారు. కానీ వర్షాలు పడకపోవడంతో మొలకలు భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు 2 సార్లు విత్తనాలు వేశామని, మరికొందరు 3 సార్లు విత్తినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. సరిపడా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నా తమకు ప్రభుత్వం అండగా నిలిచి విత్తనాలు, మందులు, స్ప్రింక్లర్లు వంటి పరికరాలను సబ్సిడీ ఇవ్వాలని రైతన్నలు కోరుతున్నారు. వర్షం పడకముందు మేము గింజలు వేసాం. అవి వేసిన తర్వాత వర్షం రాక ఒకసారి వర్షం వచ్చి మొత్తం గింజలన్నీ మొత్తం అల్లనే మురిగిపోయిన దాని తర్వాత మళ్ళీ రొటేట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేసాం. ఇంకోసారి మళ్ళీ వేయాలంటే మేము ఆ బయట పోయి పైసలు తీసుకురావడానికి అప్పులు కూడా మాకు దగ్గర రానియట్లేదు. అప్పు తీసుకుని పెడతామన్నా. పత్తి గింజలు పెట్టి నాటినా ఒకటేసారి మళ్ళోసారి నీళ్లు కట్టినా ఆగడుకు మొత్తలేవు. ఇంకోసారి పెట్టినా ఆగడికి మళ్ళా మొత్తలేవు. ఇప్పుడు మళ్ళీ ఇయ్యాల పెట్టి మళ్ళీ రేపు నీళ్లు కడతా. ఇక నీళ్లు కట్టినా కానీ మొత్తలేవు సారు. ఇక మా బాధ ఏందో, మా ఆసాంలో బాధ ఏందో, మా బాధ ఏందో. మేమే సర్టిఫికేట్ అయినావు. గింజలలో నాటడానికి 30,000 అయినాయి. నెల రోజుల కింద పత్తి గింజలు పెట్టినాం. పత్తి గింజలు పెడితే వర్షం పడాక వచ్చి రాన్మూలకు పోయించి గింజలు పోయినాయి. మళ్ళీ చెడగొట్టి మళ్ళా అచ్చుతోలి మళ్ళా వాన పడితే పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఇది కలిసి మొత్తం ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. మొత్తం పెట్టే వరం. ఇది రైతు ఇబ్బంది. రైతు ఏం చేసినా అప్పులలోనే ఉంటాడు. ముందు అచ్చదోలినాం, తోలిలేక గింజలు తెచ్చి పెట్టినాక ఎండలు వర్షాలు లేక పోయినాయి. మళ్ళా చెడగొట్టి మళ్ళా తోలి మళ్ళా గింజలు వేయాలి వర్షం వస్తే. పత్తితోని మొక్కజొన్న, పసుపు అన్ని పంటలు కూడా అందరం పెట్టుకున్నాం సార్. ఇటువంటి పరిస్థితులలో రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మాకు ప్రభుత్వం ఎంతో కొంత విత్తనాల సబ్సిడీ అన్న రాయితీ మీద ఇవ్వాలి. మాకు స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు రైతులకు సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా ప్రతి రైతుకు అర్హత ఉన్న ప్రతి రైతుకు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించుకునే విధంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.